హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమాను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే నేను సండే వచ్చిందంటే ప్రతి ఇంట్లో నాన్ వెజ్ రెసిపీస్ గుమగుమలాడిపోతాయి కదండి. అలాగే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈజీగా నాటుకోడి చికెన్ కూర అండ్ చేపల వేపుడు బిర్యానీ ఇవన్నీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో వచ్చేసి. చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చేపలు అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇవి బాగా వాష్ చేసుకొని ఇందులోని సాల్ట్, పసుపు అండ్ కారం మీకు తగ్గట్టు తక్కువైతే తక్కువ ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చండి స్పైసీ కావాలనుకుంటే. అలాగే ఒక స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే చికెన్ మసాలా పొడి అండ్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి. నిమ్మకాయ రసం, పెరుగు నేను ఎప్పుడు వేయనండి. కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటాను. ఎందుకంటే అవి వేస్తే ఏంటో సరిగా రావండి, ముక్కలు ఫ్రై అయితే విడిపోయినట్లు వస్తాయండి. అందుకే నేను ఎప్పుడు వేయనండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ ఆయిల్ కూడా వేసుకొని ఈ ముక్కలన్నింటికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మనం ఎవరికైనా ఇష్టంగా వంట చేసి పెట్టినప్పుడు ఎంత ఎక్కువ టైం అయినా సరే తక్కువ టైంలో అనిపిస్తుంది కదండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఏదైనా మంచి మూవీ చూసినప్పుడు అది తొందరగా అయిపోతే మనకి బాగా నచ్చింది అనుకోండి, అయ్యో అప్పుడే అయిపోయిందా అని అనుకుంటాము. అలాగే ఎవరికైనా ఇష్టంగా వంట చేసి పెట్టినప్పుడు ఎంత ఎక్కువ టైం అయినా సరే చాలా తక్కువగా అనిపిస్తుందండి నా దృష్టిలో అయితే. ఫైనల్గా అయితే పైన కరివేపాకు కూడా వేసుకొని ప్లేట్ మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్, బయట అయితే 1 అవర్ పెట్టుకుంటే ముక్కలు అయితే బాగా ముక్కలకి పడుతుందండి, గట్టిగా అవుతాయి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ తీసుకున్నాను. బిర్యానీ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైసు. ఈ రైసు ఒక 2 టైమ్స్ వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు ఫస్ట్ చికెన్ కర్రీ కోసం స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే 3 కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి. చికెన్ వేసుకొని ఒక 5 మినిట్స్ అటు ఇటు కలుపుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఇంకో 5 మినిట్స్ మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయేంత వరకు చికెన్ అయితే ఫ్రై చేసుకుంటే ముక్కలు గట్టిగా అయ్యి చాలా టేస్ట్గా ఉడుకుతాయండి, చాలా బాగుంటాయి. ప్లేట్ మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇంకో సైడ్ అయితే నేను బిర్యానీ చేయడం కోసం బేసిన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇందులో మసాలా దినుసులు అన్నీ చెక్క, జీలకర్ర, అలాగే ఇలాయచీ అండ్ బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసుకున్నాను. వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పుదీనా ఆకులు, 1 కప్పు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టకూడదు, అలాగని హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. ఇప్పుడు టమాటీలు కూడా ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం, మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చండి. టమాటాలు త్వరగా మగ్గిపోవడానికి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయాయి. తర్వాత మళ్ళీ కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని తర్వాత కొంచెం ఒక 2 లేదా 3 స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పెరుగు కూడా వేసుకొని మళ్ళీ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగా ఉంటుందండి, స్మెల్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాసు, నార్మల్ రైస్ అయితే గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, 6 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ప్లేట్ మూత పెట్టుకొని ఇది అలాగా మరిగించుకున్నాను. ఇప్పుడు చికెన్ చూద్దామండి. చికెన్ అయితే ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయింది, చూసారా ఎలా అయిపోయాయి, ముక్కలు అయితే దగ్గర గట్టిగా అయిపోయాయి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, కొబ్బరికాయ పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. కొబ్బరి పచ్చిదైనా ఎండు కొబ్బరి అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి కొబ్బరి కూడా వేసి ట్రై చేయండి, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు కూడా మిక్సీ పట్టి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే. నాటుకోడి అయినా అండ్ బాయిలర్ అయినా చాలా బాగుంటుంది కొబ్బరి కూడా వేసుకుంటే. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ
సరిపడినంత, అంటే 1 స్పూను జీలకర్ర పొడి, స్పూను ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని చికెన్ మొత్తం కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్లోని మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు మ్యారినేట్ చేయకపోతే పెరుగు అయితే ఇలా పైన వేస్తాను, చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసుకున్నప్పుడు పెరుగు అయితే యాడ్ చేస్తాను. మ్యారినేట్ చేయలేదు చికెన్ అయితే. ఈ పెరుగు కూడా వేసుకొని ఇంకో 5 నిమిషాలు మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా అయితే కారం యాడ్ చేసుకోవాలి. కారం మీకు టేస్ట్ సరిపడా, కారంగా కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకొని, లేదా తక్కువ వేసుకొని కారం కూడా యాడ్ చేసుకొని చికెన్ మొత్తం కాసేపు మళ్ళీ ఉడికించుకున్న తర్వాత ఈ చికెన్లో కూడా మనం ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో అయితే దించేసే ముందు మళ్ళీ కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్ అయితే ఇలా అయితే ఫైనల్ చేస్తాను. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ చికెన్ మొత్తం బాగా టేస్టీగా ఉడికిపోయిందని చూసారా, చాలా టెండర్గా ఉడికింది చికెన్ అయితే. ఫైనల్గా ఇంకో చికెన్ మసాలా కూడా మళ్ళీ వేసాను. ఫైనల్గా వేసుకొని దగ్గర అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా పైన వేసుకొని చికెన్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ముందుగా బిర్యానీ తాలింపు పెట్టుకున్నాం కదండి, బిర్యానీ అయితే చూద్దాం. ఇప్పుడు ప్లేట్ మూత తీసి చూస్తే వాటర్ అయితే ఫుల్గా మరిగిపోయింది. ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. రైస్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కూడా పైన కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే ఆ కొత్తిమీర వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుందండి, మూత పెట్టి పక్కన పెట్టుకుంటే. ఇప్పుడు ఫైనల్గా మనం చేపలు అయితే వేపుడు మిగిలిపోయింది, అది చేసుకోవాలి కదా. ఈ చేపల వేపుడు కోసం స్టవ్ పైన కళాయి పెట్టుకొని మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, తక్కువ ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలన్నీ వేసుకొని 4-5 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు అయితే చాలా బాగా వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత అన్ని ముక్కలు ఇలా వేపేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చేపల వేపుడు కూడా రెడీ అయిపోయిందండి. ఇలా అయితే నాటుకోడి చికెన్ కర్రీ అండ్ చేపల వేపుడు, బిర్యానీ, ఫైనల్గా పెరుగు పచ్చడి కూడా చేశాను. సింపుల్గా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి పెరుగు పచ్చడి చేశాను. ఇలా అయితే నా వంటలన్నీ రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా, టేస్టీగా, తక్కువ టైంలోని చాలా ఇష్టంగా చేస్తే టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో మొత్తం చూసిన వారు తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ కావాలని అడిగి చేయించుకుంటారండి, అంత బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, సీ మోర్ వీడియోస్. బాయ్.